సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతి పత్రాలు అందజేశారు. వాక్ ఆఫ్ అమెండ్మెంట్ బిల్లు గురించి యువత భారతదేశంలో రిజెక్ట్ చేయాలని అందరూ కలిసి దీనిని ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా నారాయణఖేడ్ లో ముస్లిం యాక్షన్ కమిటీ అందరూ కలిసి ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ భూములు వక్ఫ్ సంబంధించినవి, ఇవి భగవంతుని భూములు ఉన్నాయి. ఇలాంటి కలాపాలు మేము బీజేపీ ప్రభుత్వానికి చేయనియమంటున్నారు. ఇందులో భాగంగా ముస్లిం యాక్షన్ కమిటీ పెద్దలు, సభ్యులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈనాడు నారాయణఖేడ్లో ముస్లిం యాక్షన్ కమిటీ తరపు నుండి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి యావత్ భారతదేశంలో దీన్ని రిజెక్ట్ చేయాలని అందరు కలిసి దీన్ని ప్రయత్నం చేస్తున్నారు. అందులో నారాయణఖేడ్లో ముస్లిం యాక్షన్ కమిటీ అందరు కలిసి ఈరోజు ఆర్డీఓ గారికి ఒక మెమరాండం ఇచ్చాము. ఆ మెమరాండంలో వివరణ ఇచ్చాము. ఈ భూములన్నీ వక్ఫ్ సంబంధించినవి, ఈ భగవంతుని భూములు ఉన్నాయి. దీంట్లో ఎలాంటి కార్యక్రమాలు మేము బీజేపీ గవర్నమెంట్కు చేయనివ్వం. ఈ మా జన్మ హక్కు, దీంట్లో ఇలాంటి మార్పులు రాకూడదని అందరు నిర్ణయించుకున్నారు. అందువల్లనే మొదటిసారిగా యావత్ భారతదేశంలో ఫస్ట్ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా రిజల్యూషన్ పాస్ చేసి అప్పగించారు. అదే సందర్భంలో ఇక్కడ డివిజన్ అధికారి మన ఆర్డీఓ గారికి ఒక మెమరాండం మేము సమర్పించాము. మేమందరం కలిసి ఐక్యతతో అన్ని విధాలు, అన్ని జాగాలో పోరాటాలు చేసుకుంటూ దీన్ని కానివ్వము, 100% రిజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం. आज नारायणखेड़ डिवीज़न में और मुस्लिम एक्शन कमेटी और सदर की ओर से आज नारायणखेड़ डिवीज़न ऑफिसर आरडीओ साहब को एक मेमोरेंडम दिया गया और उस मेमोरेंडम में ये बताया गया है कि भारत सरकार यानी कि इस वक्त एनडीए की सरकार, बीजेपी की सरकार इस वक्त पूरे भारत के अंदर एक ऐसा हंगामा रचाना जा रहे हैं जहां पर मुस्लिम माइनॉरिटी के ऊपर एक बहुत बड़ा जैसे तूफ़ान लाने वाले थे। तो वो तूफ़ान ये है कि वक्फ अमेंडमेंट बिल 24, इसमें अमेंडमेंट तरमीम करने के लिए हमारे प्राइम मिनिस्टर मोदी जी ने बहुत कोशिश की, मगर इंडिया गठबंधन और भारत के पूरे जितने भी अपोजिशन पार्टी है, उन्होंने हिंदुस्तान की आज़ादी के लिए जो लोग लड़े, जिसके अंदर सबसे बड़ी कुर्बानी मुसलमानों की थी, और आज ये वक्फ की अमानत अल्लाह की, वक्फ की जो ज़मीन है वो अल्लाह की अमानत है। ये आपका और हमारा फ़र्ज़ बनता कि हम इस ज़मीन के लिए अपनी जान कुर्बान कर देंगे, मगर इसके अंदर अमेंडमेंट होने नहीं देंगे। इसलिए पूरे हिंदुस्तान के अंदर, पूरे गांव में, शहर में, हर मंडल में, डिस्ट्रिक्ट में, हर जगह, तमाम मसाजिद के अंदर पूरे लोगों ने मिलकर ये तैयार कर लिया है कि हम इस बिल को पास होने नहीं देंगे। इसलिए इंडिया गठबंधन ने इसकी पूरी तायद की और आज हमको फ़ख्र है, हमारी रियासत तेलंगाना और रेवंत रेड्डी की हुकूमत आज पूरे हिंदुस्तान के अंदर एक वक़ार है हमको कि उन्होंने सबसे पहले इस बिल को रिजेक्ट कर दिया है। उसी असना में आज नारायणखेड़ के अंदर नारायणखेड़ के तमाम मुस्लिम ब्रादरन मिलकर इस बिल को रिजेक्ट करने के लिए आज आरडीओ साहब को एक मेमोरेंडम दिया गया है और ये लड़ाई हमारी ऐसी जारी रहेंगी। आज यहाँ ऑफिसरों पर है, कल इंशाल्लाह चप्पे पे, गांव में, शहर में, पूरे देश के अंदर हम एकजुट होकर इसको रिजेक्ट करने के लिए हम लोग अपनी आवाज़ उठाएंगे।